టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు సుకుమార్ల రంగస్థలం సినిమా మీద రిలీజ్ కి ముందు అంచనాలు ఉన్నాయి, కానీ ఇదొక ప్రయోగమని, ఈ ప్రయోగానికి మంచి అప్లాస్ దక్కితే చాలని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ రిలీజ్ అయిన 2 వారాల తర్వాత ఈ ప్రయోగాత్మక సినిమా సాధించిన రికార్డులు చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. 2 వారాల్లోనే 100 కోట్ల షేర్ మార్కును అధిగమించిన రంగస్థలం సినిమా 3వ వీకెండ్ లో కూడా హిస్టారికల్ రన్ ను కొనసాగించి టాలీవుడ్ చరిత్రలో సరికొత్త ఇండస్ట్రీ హిట్ స్టేజ్ కి వెళ్ళింది అంటే ఈ సినిమా సాధించిన సెన్సేషనల్ రికార్డులు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఏ సినిమా కూడా ఈ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయలేదు. 3 గంటల వరకు లెంత్ ఉన్న సినిమా కూడా అవ్వడంతో ఇంత లెంత్ ఉండి ఈ రేంజ్ రికార్డు నమోదు చేసిన ఏకైక సినిమాగా రంగస్థలం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పాలి. సినిమా మొత్తం మీద 3వ వీకెండ్ ముగిసే సమయానికి సాధించిన కలెక్షన్ల లెక్కలు ఎలా ఉన్నాయంటే నైజాం లో 23.4 కోట్లు, సీడెడ్ లో 15.2 కోట్లు, వెస్ట్ లో 5.3 కోట్లు, కృష్ణాలో 6.19 కోట్లు, గుంటూరులో 7.51 కోట్లు, ఈస్ట్ లో 6.69 కోట్లు, నెల్లూరులో 2.9 కోట్లు, ఉత్తరాంధ్రలో 11.21 కోట్ల షేర్ ని వసూలు చేసిన ఈ సినిమా మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలలో 3వ వీకెండ్ ముగిసే సమయానికి 78.41 కోట్ల షేర్ ను వసూలు చేసి సెన్సేషనల్ రికార్డు నెలకొల్పింది. ఇక కర్ణాటకలో 8.1 కోటి, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.6 కోట్లు, టోటల్ ఓవర్సీస్ లో 16.1 కోటి షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల ఆవల 26.8 కోట్ల వరకు షేర్ ని వసూలు చేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 2 తెలుగు రాష్ట్రాల ఆవల సినిమా ట్రాకింగ్ పూర్తిగా కంప్లీట్ కాలేదు. దాంతో ఈ కలెక్షన్లలో కొద్దిగా మార్పులు ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఈ కలెక్షన్ లో ఎస్టిమేషన్స్ అని తెలియజేస్తున్నాం. మొత్తం మీద సినిమా 17 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 105.21 కోట్ల షేర్ ను వసూలు చేసింది. దాంతో టాలీవుడ్ చరిత్రలో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా ఉన్న ఖైదీ నెంబర్ 150 నెలకొల్పిన 104 కోట్ల షేర్ మార్క్ రికార్డును బ్రేక్ చేసి 1 కోటి లీడింగ్ తో సరికొత్త బెంచ్ మార్క్ దిశగా అడుగులు వేస్తున్న రంగస్థలం జోరు చూస్తుంటే లాంగ్ రన్ లో 110 కోట్లకు పైగా షేర్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఆ లెక్క ఎక్కడి వరకు వచ్చి ఆగుతుందో చూడాలి. మీరెంత వరకు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.